హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. అందరికీ హ్యాపీ దసరా. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు గైస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయకుండా ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మోడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, మలయాళం నుంచి ఒక బిగ్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ వచ్చేసి రివీల్ చేశారు. తమిళ్, తెలుగు అండ్ మలయాళం ఈ 3 లాంగ్వేజ్లో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అదే పేట్రియట్. ఈ ఫిలింలో వచ్చేసి మమ్మూటి గారు, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, కుంజుక్కో బోబన్ ఇంకా నయనతార మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో చాలామంది బిగ్ యాక్టర్స్తో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ ఇది. వచ్చిన టీజర్ కట్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి మహేష్ నారాయణన్. ఇతని నుంచి మీరు ఫహద్ ఫాసిల్ నుంచి వచ్చిన మాలిక్ ఫిల్మ్ వచ్చేసి చూసుంటారు. అది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. అంటే ఈ పేట్రియట్ ఫిల్మ్ మనకు వచ్చేసి 2026లో తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ 2015లో స్టార్ట్ అయిన రాజుగారి గది ఫ్రాంచైజ్ మనకి ఐడియా ఉంది కదా గైస్. ఇప్పటికే 3 పార్ట్స్ వరకు మనం చూస్తున్నాము. ఫస్ట్ పార్ట్ బాగుంటుంది, సెకండ్ పార్ట్ బాగుంటుంది అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఒక తమిళ్ ఫిల్మ్కి రీమేక్గా తీసుకొని వచ్చారు. అది ఓకే కామెడీ హారర్ ఫిలిం. ఇప్పుడు 4th పార్ట్ రాజుగారి గది 4 శ్రీ చక్రం. సో దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. థర్డ్ పార్ట్కి 4th పార్ట్కి కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకున్నారు. ఇంకా డైరెక్టర్ వచ్చేసి ఏం మారలేదు, ఓంకార్ గారి ఈ ఫిలింని మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇంకా కాస్ట్కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. కాస్ట్ డీటెయిల్స్ ఫీచర్లు అయితే వస్తాయి. మ్యూజిక్ వచ్చేసి ఎస్ తమన్ గారు అందిస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇంకా జోన్రా వచ్చేసి హారర్ కామెడీ డ్రామాగానే తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం వచ్చేసి నెక్స్ట్ ఇయర్ దసరాకి రిలీజ్ ఉంటుంది. సో ఈ ఇయర్ దసరాకు వచ్చేసి ఇప్పుడు అనౌన్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఇయర్ దసరాకు వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. నయనతార నుంచి అమ్మోరు తల్లి ఫిలిం అయితే మనం చూస్తున్నాం కదా గైస్. జియో హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంది తెలుగు ఆడియోలో. 2020 ఇయర్లో డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఆ ఫిలింని తీయడం అయితే జరిగింది. మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆ టైంలో ఈ ఫిలిం వచ్చింది అనుకోండి. ఇప్పుడు అమ్మోరు తల్లి 2 సీక్వెల్ వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో అందులో కూడా నయనతారని యాక్ట్ అయితే చేస్తుంది. అండ్ డైరెక్టర్ వచ్చేసి చేంజ్ అనమాట. ఆర్జే బాలాజీ ఆ ఫిలిం అయితే తీయట్లేదు. డైరెక్టర్ సుందర్ సి గారు ఈ ఫిలింని వచ్చేసి తీస్తున్నారు. అయితే ఈ ఫిలింకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. మూవీ షూటింగ్ అనేది ప్రోగ్రెస్ అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ మన ముందుకు నెక్స్ట్ ఇయర్ థియేటర్స్లో తీసుకొని వస్తారు. నెక్స్ట్ తేరే ఇష్క్ మే ధనుష్ అండ్ కృతి సనన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ నుంచి టీజర్ కట్ అనేది వచ్చింది గైస్. హిందీ అండ్ తమిళ వర్షన్ టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ డైరెక్టర్ ఆనంద్ ఎల్రాయ్కి తెలుగు వర్షన్ అంటే ఇంట్రెస్ట్ లేనట్టుంది. అంటే ధనుష్ నుంచి తీసిన ప్రీవియస్ 2 మూవీస్ అవి మనకి తెలుగులో రానే లేదు. అంటే ఈ ప్రాజెక్ట్ అయినా తెలుగులో తీసుకొని వస్తారంటే ఇది కూడా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో ధనుష్ గారికి తెలుగులో క్రేజ్ అయితే ఉంది. తెలుగు ఆడియన్స్ పక్కా అయితే చూస్తారు తెలుగు డబ్బింగ్లో తీసుకొని వస్తే. మరి ఎందుకు ఇలా చేశారో అర్థం కావట్లేదు. చూద్దాం, లాస్ట్ మినిట్లో ఏమైనా డబ్ చేసి తెలుగు వర్షన్లో ఈ ఫిల్మ్ వచ్చేసి ప్లాన్ చేస్తారేమో చూద్దాము. ప్రెజెంట్ హిందీ అండ్ తమిళ్ ఇవి మాత్రమే కన్ఫర్మ్ అయ్యి దీనికి సంబంధించి టీజర్ కట్ అనేది వచ్చింది. టీజర్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఒక డార్క్ లవ్ స్టోరీ ఎమోషనల్ ఫిలిం వచ్చేసి ఇందులో మనం చూడబోతున్నాం. సో ప్రీవియస్గా తీసిన ధనుష్ గారి నుంచి 2 మూవీస్ వచ్చేసి సూపర్ హిట్ మూవీస్. ఇంకా ధనుష్ గారి క్యారెక్టర్ వచ్చేసి రంజానా మనకి రిలీజ్ చేసి అందులో వచ్చేసి బతికేటట్టు చేశారు కదా. అక్కడి నుంచే తన క్యారెక్టర్ లైఫ్ జర్నీ అనేది ఉంటుందేమో. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి November 28 రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న మరొక న్యూ ప్రాజెక్ట్ ఫ్రాంకెన్స్టైన్. ఇది సిరీస్ అయితే కాదు, ఫిలింగా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలింకి సంబంధించి టుడే ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. ఇంకా మీరు ఇంకా చూడకపోతే చూడండి. తెలుగు వర్షన్ కూడా నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేసి ఉంటారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి November 7th రిలీజ్ ఉంటుంది ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెక్స్ట్ వన్, రవితేజ ఫ్యాన్స్ వచ్చేసి ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారు రవితేజ గారి ఫిలిం కోసం. అదే మాస్ జాతర మనదే ఇదంతా. సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. ఈ ఫిలింకి సంబంధించి న్యూ రిలీజ్ అనేది ఫిక్స్ అయితే చేసేసారు గైస్. October 31 ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో రవితేజ గారు పోలీస్ లుక్లో మనకి కనబడబోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన మూవీ నుంచి టీజర్ కానీ అండ్ సాంగ్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ట్రైలర్ కట్ అయితే రావాల్సి అయితే ఉంది. ఇంకా ప్రమోషన్స్ మూవీ నుంచి చేయాల్సి అయితే ఉంది. ఇంకా మూవీ రిలీజ్ అయ్యే వరకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వచ్చేసి వస్తూనే ఉంటాయన్నమాట. మనం వచ్చేసి ఆల్రెడీ రవితేజ అండ్ శ్రీలీల, సో వీళ్ళ కాంబినేషన్లో ఒక ఫిల్మ్ వచ్చేసి చూసాం. మంచి బ్లాక్ బస్టర్ వచ్చేసి పడింది 2022 ఇయర్లో వచ్చిన ధమాకా. ఇప్పుడు వచ్చేసి ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే అవబోతుంది. బట్ డెబ్యూ డైరెక్టర్ ఈ ఫిలింలో వచ్చేసి డైరెక్ట్ అయితే చేసింది. తను ఈ ఫిలిం ఎలా తీశారో October 31 మనం థియేటర్స్లో చూడబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, October 31
ఒక ఫిలింతో క్లాష్ అయితే ఉండబోతుంది. అంటే అది బిగ్ క్లాష్ అనేది చెప్పాలి, బట్ చెప్పకూడదు. అంటే రిలీజ్ అవుతుంది కదా అది. లైక్ అదే బాహుబలి ది ఎపిక్. బాహుబలి ది ఎపిక్తో వచ్చేసి మాస్ జాతర ఫిలిం క్లాషింగ్లో రిలీజ్ అయితే అవబోతుంది. ప్రదీప్ రంగనాథన్ నుంచి డ్రాగన్ ఫిలిం తర్వాత ఈ ఇయర్లో రిలీజ్ అవబోతున్న సెకండ్ ఫిలిం ఇది. అదే డ్యూడ్. మూవీ థియేటర్స్లో వచ్చేసి అక్టోబర్ 17కి రిలీజ్ చేస్తున్నట్టు అగైన్ ప్రొడక్షన్ టీమ్ మైత్రి వారు కన్ఫర్మ్ అయితే చేశారు. అక్టోబర్ 17కి ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. ఫీమేల్ లీడ్లో మమితా బైజు యాక్ట్ అయితే చేసింది. సో రిలీజ్లో అయితే ఎలాంటి మార్పు అయితే లేదు గైస్. తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. ఇంకా ఇంకో ఫిలిం అయితే ఉంది కదా, అది కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ అయితే థర్డ్ ఫిలిం అయితే అవుతుంది. అదే LIK. ప్రదీప్ రంగనాథన్, SJ సూర్య అండ్ కృతి శెట్టి యాక్ట్ అయితే చేశారు. సో రీసెంట్గానే ఆ ఫిలిం నుంచి మనం టీజర్ కట్ అయితే చూసాం. టీజర్లో వచ్చేసి డ్యూడ్ ఫిలిం అనేది ఎప్పుడు లాక్ అయి ఉందో అప్పుడే ఆ ఫిలిం కూడా లాక్ అయితే చేశారు, అక్టోబర్ 17th. సో సైమల్టేనియస్లీ ప్రదీప్ రంగనాథన్ నుంచి 2 ఫిలిమ్స్ ఒకే రోజు రిలీజ్ అవుతాయా? అయితే అక్కడ LIK ఫిలిం నుంచి ప్రమోషన్స్ స్టాప్ అయితే అయిపోయి ఉన్నాయి. ఆ ఫిలిం వచ్చేసి పోస్ట్ పోన్ అయితే చేస్తున్నట్టున్నారు. లైక్ ఇంకా అది నవంబర్లో అయినా లేకుంటే నెక్స్ట్ ఇయర్లో అయినా తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో వస్తున్న ఫిలిం మహాకాళి. సో ఈ ఫిలిం నుంచి ఒక క్యారెక్టర్ లుక్ పోస్టర్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. ఇందులో వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా తాను వచ్చేసి ఒక క్యారెక్టర్ రోల్ అయితే చేస్తున్నారు. ఆ పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఫ్రెండ్స్, తన క్యారెక్టర్ పేరు వచ్చేసి ఈ ఫిలింలో అసురా గురు శుక్రాచార్య. సుడిగాలి సుధీర్ నుంచి పాన్ ఇండియా బిగ్ ప్రాజెక్ట్ వచ్చేసి అనౌన్స్ అయితే చేసేశారు. మూవీ టైటిల్ ఐలెసా. ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి నటాషా సింగ్ అండ్ నక్ష సరన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్స్ వచ్చేసి శివాజీ గారు అండ్ అక్షరా గౌడ యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ వచ్చేసి ప్రసన్న కుమార్ కోట. ఇతను డెబ్యూట్ అనమాట, ఫస్ట్ డైరెక్షన్ ఫిలిం. ఇంకా ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ ఇంటెన్స్ డ్రామాగా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. వచ్చిన ఆ ప్రీ లుక్ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అండ్ టుడే వచ్చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా దసరా స్పెషల్గా రివీల్ అయితే చేశారు. సో సుడిగాలి సుధీర్ నుంచి ఫస్ట్ టైం ఒక బిగ్ ప్రాజెక్ట్, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో తీసుకొని వస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ మనం 2026లో చూస్తామేమో. బాలకృష్ణ గారి నుంచి నెక్స్ట్ మనం విశ్వరూపం చూడబోతున్న ఫిలిం అఖండ 2 తాండవం. సో మూవీ నుంచి మరొక న్యూ పోస్టర్ వచ్చేసి దసరా స్పెషల్గా రివీల్ చేశారు. పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్ 5th అయితే చూడబోతున్నాం. గైస్, లాస్ట్ వీక్ రికమెండేషన్ వీడియో కాకుండా దానికి ముందు వీక్లో రికమెండేషన్ వీడియోలో ఈ మూవీ గురించి చెప్పడం జరిగింది. అదే హౌస్ మేట్స్ మూవీ వచ్చేసి నేను తమిళ్లోనే చూశాను. చాలా అంటే చాలా బాగుంది కాబట్టి రికమెండ్ అయితే చేశాను. మూవీ వచ్చేసి టైం ప్యారలల్ లైఫ్ సైన్స్ ఫిక్షన్ అలా అయితే చెప్పవచ్చు. సో మూవీ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఫిలిం అనమాట. ఇప్పుడు ఈ ఫిలిం గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మూవీ నుంచి తెలుగు ఆడియో వచ్చేసి G5 వారు అప్లోడ్ అయితే చేశారు. సో తెలుగు ఆడియో ఎలా ఉందో నేను చెక్ చేయలేదు, కానీ ఇప్పుడైతే వచ్చింది తెలుగు ఆడియోలో. ఇంకా కానీ ఈ ఫిలింని చూడకుండా ఉంటే వెళ్ళి వాచ్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వన్ దే కాల్ హిమ్ ఓజీ. మూవీ నుంచి న్యూ సాంగ్ అనేది యాడ్ అయితే చేశారు గైస్. అదే నేహా శెట్టి ఈ ఫిలింలో ఒక సాంగ్ అయితే చేసినట్టు మీకు చెప్పాను కదా. ఆ సాంగ్ వచ్చేసి ఇప్పుడు థియేటర్స్లో యాడ్ అయితే అయింది. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ టైటిల్ వచ్చేసి. సో ఇప్పుడు ఎవరైనా ఈ ఫిలింని కానీ థియేటర్స్లో చూస్తుంటే స్పెషల్గా ఈ సాంగ్ కూడా చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్రీతి ముకుందన్. ఈ యాక్ట్రెస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఐడియా లేకుండా ఉంటే మీరు కన్నప్పలో రీసెంట్గా చూసుంటారు, లేకుంటే తెలుగులో ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ వచ్చేసి ఓం భీమ్ బుష్లో అయితే చేసింది. ఇప్పుడు ఇక్కడ ప్రీతి ముకుందన్ నుంచి మలయాళం నుంచి రీసెంట్గా మైనే ప్యార్ కియా ఫిలిం థియేటర్స్లో వచ్చింది. ఆ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళం వర్షన్ అయితే అప్లోడ్ చేసిన విషయం కూడా మీకు రీసెంట్గా చెప్పాను. అయితే ఇప్పుడు వచ్చేసి హిందీ మలయాళం ఈ ఆడియోస్ వచ్చేసి అక్టోబర్ 3కి లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంకా మూవీ నుంచి మనకి డెఫినెట్గా తెలుగు ఆడియో కూడా తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. అది కూడా త్వరలోనే వచ్చేసి లయన్స్ గేట్లో అయినా లేకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయినా అప్లోడ్ అయితే ఉంటుంది. రాస్తార్ నుంచి వస్తున్న అప్కమింగ్ ఫిలిం అయితే ఇది డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో వస్తుందన్నమాట. అదే చిరంజీవ. లైక్ ఈ ప్రాజెక్ట్ గురించి మీకు నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. లైక్ మనకు వచ్చేసి జనవరిలో వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు, రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి. అప్పటి నుంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. అండ్ టీజర్ కట్ కూడా మూవీకి సంబంధించి రిలీజ్ చేశారు గైస్. టీజర్ వచ్చేసి ఫన్నీగా బాగుంది. ఒక ఫ్యాంటసీ ఫిలిం వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో అందులో టీజర్లో వచ్చేసి లాస్ట్లో ఒక డైలాగ్ అయితే ఉంది, అది చాలా ఫన్నీగా అయితే ఉంది. సో ఈ ఫిలింని డైరెక్ట్ చేసింది కామెడీ యాక్టర్ అభి, మీకు ఐడియా ఉన్నాడు కదా. సో తను వచ్చేసి ఈ ఫిలింని డైరెక్ట్ అయితే చేశారు. సో ఫైనల్గా ఈ ఫిలిం నవంబర్ 7th ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. చూద్దాం అభి వచ్చేసి ఏమాత్రం రాజ్ తరుణ్ గారితో ఈ ఫిలిం అనేది తీశారు. కిచ్చా సుదీప్ అప్కమింగ్ ఫిలిం. లాస్ట్ టైం మ్యాక్స్ ఫిలిం తీసిన డైరెక్టర్తోనే ఈసారి మార్క్ ఫిలింతో మన ముందుకైతే వస్తున్నారు. మూవీ నుంచి
ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ అయితే చేశారు. అక్టోబర్ 6th ఈ ఫిలిం ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయితే ఉంటుంది అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.